అరకు, అదేవిధంగా 8వ తారీఖు కూడా అరకే ఉండి మధ్యాహ్నం నుంచి విశాఖపట్నం వచ్చి ఇక్కడ ఫారెస్ట్ అధికారులతో సమావేశం అవ్వాల్సి ఉంది. అయితే దురదృష్టవశాత్తు విదేశంలో చదువుకుంటున్న వారి చిన్నబ్బాయి చిన్నపిల్లాడు అక్కడ ఫైర్ యాక్సిడెంట్కి గురయ్యి కాళ్ళకి చేతులకి గాయాలయ్యాయి. ఆ బాబుతో పాటు ఇంకొక 15 మంది పిల్లలు కూడా గాయపడ్డారు. ఇంకొక 2 పెద్దోళ్ళు గాయపడ్డారని సమాచారం ఉంది. స్మోక్ వలన శ్వాసక నాళంలోకి పొగది వెళ్ళి కొంచెం ఉక్కిరిబిక్కిరయ్యి ప్రస్తుతం హాస్పిటల్లో కోలుకుంటున్నారు. ఇబ్బంది ఏమీ లేదు. అందువల్ల 11వ తారీఖు వరకు కొనసాగవలసిన పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఈరోజు మధ్యాహ్నంతో ముగించి ఆయన బయలుదేరి వెళ్ళారు బాబుని చూడటానికి. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత కన్వీనియంట్ టైంలో ఈ పర్యటన కొనసాగుతుంది. ఈరోజు అంటే ముందు తెలిసినప్పటికీ ఇవాళ ప్రారంభోత్సవాలు పాల్గొంటారు. పొద్దున్నే ఉదయమే సమాచారం ఉంది ఆయనకి. అయితే ముఖ్యంగా కురుడీకి 2019లో వెళ్ళారు. అరకు దగ్గర కురుడీకి. అక్కడ మంచినీటికి ఇబ్బంది పడుతున్నామని మహిళలందరూ చెప్తే నేను ఆ బాధ్యత నేను తీసుకుంటాను, మీకు మంచినీళ్ళు వచ్చే విధంగా నేను చేస్తాను, మీ సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. నిన్న ఆయన వచ్చారని తెలియడంతో పదపాడు గ్రామంలో నిన్న రోడ్డు శంకుస్థాపన ఉంది. అక్కడికి కురుడి గ్రామ మహిళలందరూ వచ్చి ఆ రోజు మీరు వచ్చారు, మళ్ళీ నేను మీ గ్రామానికి వస్తానని చెప్పారు, ఆ వాగ్దానం మీరు నెరవేర్చాలని చెప్పడంతో ఆయన తప్పకుండా వస్తానన్నారు. దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగినప్పటికీ పొద్దున్నే కురుడి గ్రామం వెళ్ళి అక్కడ గిరిజన మహిళలు, గిరిజన యువకులు వీళ్ళందరితో కలిసి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత రిటర్న్లో అనంతగిరి దగ్గర గ్రామంలో ఒక వంతెన ప్రారంభోత్సవం ఉంది. దానికి చేసి ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆయన బయలుదేరి వెళ్ళారు.